హలో అండి విజ్ఞాన్ గారు. చాలా రోజుల తర్వాత శ్రీలీల గారి పేరు మళ్ళీ తెర మీదకొచ్చింది. నిజంగానే మంచి హిట్లు ఉన్న అమ్మాయికి అయినా సరే ఏంటో ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించలేదు మనకి. బట్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడో ఒక తర్జన భర్జన నడుస్తోంది. ఏదో చాలా ఇంత అమౌంట్ చెప్పారట. దానికి ఆమె ఓకే చేశారు. అంటే ఆమె చెప్పిన రేటుకి డైరెక్టర్స్ ఓకే చేశారు. ప్రొడ్యూసర్స్ ఓకే అన్నారు. ఏదో ప్రాజెక్ట్ రాబోతుంది. ఏంటది ఆ విశేషాలు? బాలీవుడ్కి వెళ్ళింది శ్రీలీల. హ్మ్. అడగగానే ఒప్పేసుకుంది నెంబర్ 1. హ్మ్. వాళ్ళు ఎంత ఇస్తావన్నా అనింది నెంబర్ 2. తిన కదా ఆ ప్రపోజల్ పెడతా? వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్ మేము ఇంత ఇస్తాం, ఓకేనండి. హ్మ్. బాలీవుడ్ ఓకేనండి. ఇప్పుడు ఇది సమస్య వచ్చింది. శ్రీలీలకి ఏమైంది, ఇక్కడేమో ఓ వీర లెవెల్లో డిమాండ్ చేస్తుంది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎన్ని రోజులు అని అడుగుద్ది. అక్కడేమో అవకాశం రాగానే టక్కున సైన్ చేసేసింది అని. శ్రీలీల ఒక టైంలో బాగా బిజీ ఉంది. పెళ్లి సందడి తర్వాత వరుస పెట్టి బుక్ చేసుకున్నారు రాఘవేంద్రరావు హీరోయిన్ అని. అప్పుడు బుక్ చేసుకున్న సినిమాలన్నీ కూడా ఒక్కసారి జనం మీద పడ్డాయి. మొత్తం ఎటు చూడు ఆవిడే కనిపించింది. సంక్రాంతి ఆవిడే, దసరా ఆవిడే, దివాళీ ఆవిడే, మొత్తం శ్రీలీలే. తర్వాత తను పాపం తను కూడా పల్లవిలాగా డాక్టర్ చదువుతుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్లో సినిమాలు ఏం లేవు కాబట్టి అంతకుముందు చేసినవి అడపా తడప 1-2 రిలీజ్ అయ్యాయి. సరే బాగానే ఉంది. ఏది స్కంద లాంటివి, లేకపోతే ఇప్పుడు రాబిన్ హుడ్ రేపటిలో రావాలి, అది ఇలాంటివి వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆవిడ కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలి. ఆల్రెడీ సైన్ చేసినవన్నీ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేశాకే చదువులోకి వెళ్ళింది. చదువు అంతా అయ్యింది, ఇప్పుడు మళ్ళీ చేయాలి. అప్పటి సినిమాలు కూడా ఇప్పుడు ఇంకా 1-2 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి శ్రీలీల ఇంకా మార్కెట్లో ఉంది అని తెలిసిపోయింది. ఇప్పుడు తను కొత్తగా ఒప్పుకోవాలి. చాలామంది ఏమంటారు, ఒకేసారి ఇట్లా తుఫాన్లా వచ్చి వెళ్ళిపోయింది కదా, ఎటు చూసినా శ్రీలీలలా ఉంది, ఇంకెవరైనా చూడండి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయిపోయింది అయ్యా శ్రీలీల. ఒకప్పుడు వారానికి 10 రిలీజ్ అయ్యేవి ఆవిడే సినిమాలు, ఇప్పుడు 6 వారాలకు 1 కూడా వస్తలేవు. అయిపోయింది లే శ్రీలీల అనుకునే వాళ్ళు కొంతమంది. ఏది ఏమనుకున్నా ఈవిడ డైరీ అయితే 4 పేజీలు ఖాళీ అయితే ఉన్నాయి కదా, ఆవిడ అమ్ముకుంటే తప్పేంటి. చక్కగా బాలీవుడ్కి ఇచ్చుకుంది. పైగా కార్తీక్ ఆర్యన్. కార్తీక్ ఆర్యన్తో సినిమా అంటే హీ వెరీ గుడ్ యాక్టర్. అవును, ఖచ్చితంగా లవ్ స్టోరీలు హిట్ అవుతాయి అన్న నమ్మకం కూడా. అండ్ ఇంకొకటి, బాలీవుడ్ లో కొన్ని ఫేసెస్ రాణించగలవు. అవును అవును, శ్రీలీలకి ఆ కట్స్ ఉంటాయి. 100%. హైట్ ఉంటది, ఆ పర్సనాలిటీ ఉంటది. అందరూ కిసిక్ కిసిక్ సాంగ్ ఒకటే చూసారు కానీ దాంట్లో శ్రీలీల పర్ఫార్మెన్స్ ఎంత లెవెల్లో ఇచ్చింది, చాలా బాగా చేసింది. అసలు అల్లు అర్జున్కి ధీటుగా కాదు, ఇంకా ఒక మెట్ట ఎక్కువే చేసింది చెప్పాలంటే. అంత బాగా చేసింది డ్యాన్స్. సో అండ్ అమ్మాయిలో చేంజెస్ ఏం లేవు, ఒడ్డు పొడుగు బాగుంది, చక్కగా ఉంది. ఇప్పుడు డాన్స్ల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ వెంటనే సాయి పల్లవి గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మనం. తను కూడా చాలా బాగా మంచి డాన్సర్, మనకు తెలిసిన విషయమే. కానీ ఎక్స్పోజింగ్ ఉండదు. బట్ శ్రీలీల అలా కాదు. అంటే డైరెక్టర్స్ లేకపోతే ఆ సినిమాకి తగ్గట్టు, కథకు తగ్గట్టు ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని తను డాన్స్ చేయగలదు. అప్పుడు ఇంకొంచెం అందం కనిపిస్తుంది అంటారు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే శ్రీలీల అండ్ సమంత వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్స్పోజింగ్ చేసినా కూడా అది ఎబ్బెట్టుగా ఉండదు. అవును, అందంగా ఉంటది. పాటకి అరే బాగా భలే చేశారే అని అట్లా ఎబ్బెట్టుగా ఉండదు. ఐటమ్ సాంగ్ చేసినా ఎబ్బెట్టుగా ఉండదు, అందంగా ఉంటుంది. మరి చండాలంగా చేయరు. స్టెప్పులు కూడా పిచ్చి పిచ్చి ఇవ్వరు వీళ్ళకి, పద్ధతిగా ఉంటుంది, బాగుంటాయి. సో అట్లా ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళింది అండ్ ఇదే డ్యాన్స్ అక్కడ వేస్తే, అవకాశం వస్తే అక్కడ మంచి పొరపాటున మంచి రోల్ ఏదైనా పడింది అనుకో, ఆషికి లాంటిది, అప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఫేమస్ అయిందో. ఇప్పటికీ ఆ హీరోయిన్ పేరు కన్నా కూడా ఆరోహి అని పిలవడానికి ఇష్టపడతారు. అవును. సో ఆషికి లాగా ఈ సినిమా కూడా ఏదైనా మంచి లవ్ బ్యాక్ డ్రాప్తో వచ్చి మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఉండి అందులో పాటలకి కూడా స్కోప్ ఉండి ఈవిడ మంచిగా స్టెప్పులు వేయగలిగితే బాలీవుడ్లో శ్రీలీల ఇంకొక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈజీగా కొనసాగుద్ది. ఎందుకంటే అనుకోకుండా వెళ్ళిన తాప్సీయే ఇప్పటిదాకా ఉంది, ఓ రేంజ్లో ఉంది. అండ్ మన కత్రినా అయితే ఈ రోజు వరకు కూడా అక్కడ స్టార్ హీరోయిన్. అంటే కథల ఎంపిక కూడా కొంచెం చూస్ చేసుకోవాలి. అండ్ బాలీవుడ్లో ఏంటంటే హీరోయిన్ ఒక్కసారి హీరోయిన్ అయితే జీవితకాలం హీరోయినే. మన దగ్గర ఉన్నట్టు వాళ్ళకి బోర్ కొట్టరు కదా. ఇప్పుడు మనకి ఈ రోజు కూడా దీపికా పదుకొనే అండ్ కత్రినా కైఫ్ కనబడుతున్నారంటే దాని అర్థం అదే. కానీ ఇంకొకటి, బాలీవుడ్ లో కూడా హీరోయిన్స్ లేరు, పెద్దగా లేరు. అంత అంత అంటే వాళ్ళ కథలకు తగ్గట్టు హీరోయిన్లు కనిపించారు. ఇప్పుడు అదే మల్లీశ్వరిలో ఉన్న కత్రినా ఈ రోజు కనుక మళ్ళీ మన దగ్గర సినిమాలు చేస్తే
ఏ నానికో లేకపోతే ఎన్టీఆర్కో వదినో అత్తో ఉండేది. అంతే. అవునా కదా చెప్పు, నిజమా? మల్లీశ్వరి వచ్చి 20 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా? అవును, మంచి పాయింట్. అవునా? అవును. అదే హీరోయిన్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు హీరోయినే. ఆ, అమ్మ 1000 కోట్ల సినిమా మొన్న కూడా. అవును. మరి స్టిల్ లాజిక్. హీరోయిన్. ఆ. సో అందుకు బాలీవుడ్కి వెళ్తే మనోళ్ళు వెంటనే మార్చేస్తారు, అవును. ఇప్పుడు వెంటనే గెటప్ మార్చేస్తారు. మల్లీశ్వరి ఇంచుమించు భూమిక, స్నేహ సినిమాల అటు ఇటుగా ఒకేసారి వచ్చాయిగా. ఆ, అంత గుర్తులేదు, బట్ అవును, కొంచెం అటు ఇటుగా. అటు ఇటుగా ఉంటాయి. ఉమ్, ఈవెన్ జ్యోతిక సినిమాలైనా ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ ఆంటీలు వేషాలు వేస్తున్నారు. అవును. భూమిక అండ్ వీళ్ళంతా అంతే, వదిన క్యారెక్టర్కి వచ్చారు. ఏమైపోయింది చెప్పు మరి. ఇంకా కత్రినే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భూమిక గారిని తీసుకోమనంటే ఖచ్చితంగా ఇంకేదా ఇచ్చేస్తారు ఏదో క్యారెక్టర్. అది ఇంక నేను చెప్పలేను. మరి అలా ఉంది పరిస్థితి. ఆ. కత్రినా స్టిల్ కత్రినా. ఉమ్, ఇప్పుడు కూడా ఒక 1000 కోట్ల సినిమా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అంటే మన కత్రినా తీసుకుందామా అంటున్నారు. అంటారు. అలా ఉంది. మెయింటైన్ చేస్తే చాలు. సో అట్లా శ్రీలీల బాలీవుడ్కి వెళ్ళిందా, నన్ను అడిగితే ఇంకో 20 ఏళ్ళు ఉంటుందేమో అమ్మాయి అలాగే. ఉమ్, మంచి స్టెప్పే తీసుకుంది అని అవును, అనుకుంటున్నా. అవును. అప్పుడు తక్కువ రేటా ఎక్కువ రేటా చూడొద్దు. ఈ మంచి అరంగేట్రానికి ఒక పర్ఫార్మర్ స్కోప్ కూడా ఉంది. అమ్మాయి కదా. కథ వినకుండా ఏం చేయకుండా, ఇప్పుడు ఇక్కడ ఇన్ని సినిమాలు చేసింది, హిట్స్ ఫ్లాప్స్ అంటే తెలుసు. అవును, కథలు వినకుండా ఈజీగా వెరిదానిలాగే సైన్ చేయదు కదా. చేయరు. సో ఉంటది. కానీ ఒకటి, మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఫస్ట్ ఓకే చేస్తారు. ఇలియానా అంతేగా, అవును, చిన్న బర్ఫీ. క్యారెక్టర్ కి వెళ్ళలేదా, ఉమ్. కానీ అంత మంచి పేరు వచ్చింది అందులో. పేరు వచ్చింది కానీ వాళ్ళందరూ ఇలియనా ఫస్ట్ రాగానే చీర కట్టి బొట్టు పెట్టేసేసరికి అలాగే చూసారు. అలాగే చూసారు, అలాగే ఉండిపోయింది. అవును, అది గ్లామర్ రోల్ గా ఇప్పుడు శాలిని పాండే గ్లామర్ రోల్ కి వెళ్ళింది, ఉమ్, తను అలా వెళ్తుంది. అవును, అవును, కథ ప్రిఫరెన్స్ గా తాప్సీ వెళ్ళింది, ఆమెను అలా తీసుకుంటున్నారు. అవును. ఒకసారి వస్తే అలాగే అలా పడిపోతుంది. చూస్ చేసుకోవాలి మరి. ఇప్పుడు ఈవిడ మంచిగానే బెటరే, ఉమ్. తన చూసింగ్ బెటర్ గానే నాకు ఉంది. తెలిసి బాలీవుడ్ కి మంచిగా సెట్ అవుతారు ఆమె. సెట్ అయిపోతుంది. మంచి డాన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మంచి పర్ఫార్మర్ కూడా తను. అవును. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా మంచి స్టెప్ తీసుకున్నారు తను. థ్యాంక్ యూ సో మచ్.